ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎండవేడి ఉక్కుపోతుతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జూన్ 23 నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందంటోంది. దీంతో రాబోయే 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 20% వర్షపాత లోటు ఉండడంతో పాటు ఎండలు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. వర్షాలు సమృద్ధిగా కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని, ముందే వేస్తే పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. ఇన్ని రోజులు ఎండలు ఉక్కపోతతోటి అల్లాడినటువంటి తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించేటి చల్లటి కబురు చెప్పింది శివ. రాబోయే కొన్ని గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలము కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయని, చాలా చోట్ల కూడా వర్షాలు పడే పరిస్థితి లేదని కూడా అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ పొడిగానే ఉంటాయని కూడా అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల పురోగతిపై ఐఎండీ అయితే కీలక అప్డేట్ ఇచ్చింది శివ. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రుతుపవనాలు పూర్తిగా ఆవరించి ఉన్నాయి. జూన్ 23 నాటికి ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు కూడా ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 4 నుంచి 5 రోజుల్లో ఈ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే ఒక అంచనా వేసింది. ఎట్ ద సేమ్ టైం ఈశాన్య భారతదేశంతో పాటు ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణలో ఋతుపవనాల రాక ఆలస్యం కావడంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. యాక్చువల్లీ ప్రతి వర్షాకాలం మొదట్లో సాధారణంగా కనుక చూసుకుంటే ఈ సమయానికి రాష్ట్రంలో సగటున 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే మొత్తంగా చూసుకుంటే శివ, ఓవరాల్ గా దాదాపు 20% మేర లోటు వర్షపాతం మనకి ఇప్పటివరకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 19 జిల్లాల్లో 50% పైగానే ఈ లోటు ఉంది. అందులో అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 77% వర్షపాత లోటు నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో కూడా వాతావరణం పొడిగా మారి చాలా వరకు వర్షపాత లోటు తీవ్రంగా కనిపిస్తుంది. ఇక జూలై నెలలోనైనా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేదా అనేది కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేయలేకపోతున్నారు. అంటే కంప్లీట్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 33 జిల్లాలో 19 జిల్లాలో 50% తక్కువగానే మనకు లోటు వర్షపాతం ఉంది. చాలా జిల్లాల్లో కూడా 70% వరకు కూడా 3-4 జిల్లాల్లో లోటు వర్షపాతం తక్కువగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో కురవాల్సినటువంటి వర్షం అయితే కురవలేదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా భారీగా వర్షపాతం అయితే జిల్లాలో నమోదు కాలేదు శివ. మరొక వైపు వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు అయితే క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత మళ్లీ ప్రారంభమైంది. మొత్తానికి 19 జిల్లాలో వేసవి తరహా వాతావరణం కనిపిస్తుంది. దీంతో అటు ప్రజలు, ఇటు రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఋతుపవనాలు సకాలంలో రాకపోవడము,
ఎండలు మండుతుండడం వల్ల వ్యవసాయ పనులపై చాలా ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు కూడా రైతులకైతే కీలకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా వర్షాలు సక్రమంగా కురిసి భూమి పదునైన తర్వాతే విత్తనాలు వేయాలని, తొందరపడి ముందే విత్తనాలు వేస్తే తీవ్రమైన ఎండలకు అవి మాడిపోయి మొలకెత్తకుండానే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులకు విత్తనాలతో పాటు ఆర్థిక భారం కూడా పడుతుంది. కాబట్టి రైతులు వర్షానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలి, విత్తనాలు నాటాలని కూడా వ్యవసాయ అధికారులు అయితే సూచించారు. కానీ వ్యవసాయ అధికారులు చెప్పిన దానికైతే వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంటుంది శివ. ఎందుకంటే రైతులు ఒక క్రమ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకవేళ పంట కాలం ఆలస్యం అయితే పంట దిగుబడి పైన కానీ మళ్ళీ ఇతరత్ర కారణాల పైన కూడా దాని ప్రభావం చూపుతుంది. కాబట్టి వర్షాలు పడతాయా పడాయా అనే ఆలోచన అనేది చేయకుండా పంటల సీజన్ ప్రకారము ఏ మాసంలో ఏ సమయంలో పత్తి విత్తనాలు నాటాలి, ఎప్పుడు వరికి సంబంధించినటువంటి నారుమడులు పోయాలి, ఎప్పుడు భూములు దున్నుకోవాలి అనేది ఒక సీక్వెన్స్ గా రైతులు చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే మొట్టమొదటి పంట అంటే వానాకాలంలో వేసేటువంటి మొట్టమొదటి పంట పత్తి పంట ఇప్పటికే రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలను కూడా నాటి ఉన్నారు. దాదాపు కొంతమంది నాటి 10 రోజులు అవుతుంది, కొంతమంది నాటి 15 రోజులు అవుతుంది. సో చాలా చోట్ల కూడా ఇప్పటి వరకు అయితే నాటినటువంటి విత్తనాలు అయితే మొలకెత్తలేదు. ఎందుకంటే పత్తి విత్తనాలు మొలకెత్తాలంటే ఖచ్చితంగా వర్షం పడాల్సి ఉంటుంది. మొలకెత్తడానికి కావాల్సినటువంటి వర్షమైనా ఇప్పటి వరకు పడకపోవడంతో రైతులైతే అటు ఆకాశం వైపు చూస్తున్నారు, ఇటు భూమి వైపు చూస్తున్నారు, చాలా దిగాలుగా ఉంటున్నారు. వానలు పడాలని కూడా ప్రతిరోజు రైతాంగం అయితే కోరుకుంటున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇంకొక నెల 15 రోజులు అయితే వానాకాలం సంబంధించినటువంటి వరి నాట్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇప్పటికే రైతులందరూ కూడా నారుమడులను కూడా సిద్ధం చేసుకొని నారుమడులను కూడా తయారు చేసుకుంటున్నారు. సో ఇప్పటికైతే పూర్తి స్థాయిలో భారీగా వర్షం పడలేదు. మరొక వైపు వర్షాధార పంటలతో పాటు సాగునీరు అందించేటువంటి ఆయకట్టుకున్నటువంటి చెరువులు గాని, నదులు గాని, వాగులు గాని, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీటితోటి సంబంధించినటువంటి ఆయకట్టు ఏదంతా ఉంటుందో ఆ ఆయకట్టు రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కూడా ఆల్మోస్ట్ కేవలం ఒక 20-25% మాత్రమే వాటర్ ఉంది. నదుల ప్రవాహం అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. అది కృష్ణా నది అయినా, గోదావరి నది అయినా, మంజీరా నది అయినా, ముసి నది అయినా సరే ఏ నదుల ప్రవాహం అనేది కూడా లేదు. దాంతో పాటు వాగుల ప్రవాహం కూడా లేదు. ఇక భారీ ప్రాజెక్టులలో కూడా ఎక్కడ చూసినా సరే మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. అంటే ఈ వానాకాలం సీజన్ సంబంధించినటువంటి సాగునీరు అందించేటువంటి స్టోరేజ్ లెవెల్ కూడా ప్రధాన ప్రాజెక్టులో ఎక్కడ కూడా లేకపోవడం వల్ల సో ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి చెరువుల కింద ఉన్నటువంటి భూముల సాగు, పంటల సాగు కూడా చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది శివ. ఎందుకంటే భారీగా వర్షాలు పడితేనే ఇప్పుడు చెరువులు నిండాలి, వాగులు ప్రవహించాలి, నదులు ప్రవహించాలి, ప్రాజెక్టులోకి కూడా నీరు రావాలి. కాబట్టి మొత్తానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము కరువు పరిస్థితినే తలపిస్తుందని చెప్పవచ్చు. రైతాంగం కూడా ఇదే అంటున్నారు, అటు అధికారులు కూడా ఇదే సూచిస్తున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచించాలి. ఎక్కువ కాలం దీర్ఘకాలం ఉండేటువంటి పంటలు కాకుండా, ఎక్కువగా నీరు అవసరం ఉండేటువంటి పంటలు కాకుండా ఆరుతడి పంటలను వేసుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ ప్రభుత్వం కూడా సూచిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాల యొక్క వేగము చాలా మందకొడిగా ఉంది. చాలా చోట్ల కూడా నైరుతి ఋతుపవనాలు అత్యవసర స్థితిలో ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంటే ఎట్టి ముందుకు కదలేని పరిస్థితి నైరుతి ఋతుపవనాలకు ఉంది. దాంతో వర్షాలు పడడం లేదు. సో ఇప్పటికే భారీగా కురవాల్సినటువంటి వర్షాలు పడకపోవడం అయితే అటు రైతాంగాన్ని, ప్రజలను అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికీ విత్తినటువంటి పత్తి విత్తనాల మొలకెత్తకపోవడంతో కూడా రైతులపై ఇప్పటికే కూడా ఆర్థిక భారం కూడా పడినటువంటి పరిస్థితుల్లో అన్నదాతలు అయితే ఆకాశం వైపు చూస్తూ వాడపడాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం గత 2-3 రోజుల నుంచి కనుక చూసుకుంటే శివ మళ్ళీ ఉష్ణోగ్రతలు అనేది పెరుగుతూనే ఉంటాయి. సో మార్నింగ్ టైం కాస్త కూల్ గా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. సో రాత్రి సమయంలో కూడా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా చాలా
ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నైట్ టైమ్ లో కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో అందరూ కూడా జనం అయితే వర్షాలు పడాలనే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.